విశ్వ గారు సార్ ఈ కల్ట్ టైటిల్ ఫస్ట్ మన ఎస్కేఎన్ గారిది కదా. తెలియదు సార్ నాకు అది, నాకు తెలియదు. పెట్టుకున్నా రిజిస్టర్ చేసుకున్నా అప్పటికే, ఇదివరకు నేను రిజిస్టర్ చేసుకున్నా అప్పటికే. ఇదివరకు మీరు ఒక ఇది ఎప్పటికీ నాదే. మీదేనా? యా సెన్సార్ అయిందండి ఇది? టీజర్ సెన్సార్ చేయించారా? లేదు వెళ్ళలేదు సార్. వెళ్ళలేదా? రిలీజ్ కి ముందు వెళ్తా, సినిమా రిలీజ్ కి ముందు. సెన్సార్ ఇస్తారనుకుంటున్నారా? సెన్సార్ అవుద్ది అనుకుంటున్నారా? పడతా సార్, నా తంటాలు నేను పడతా, నా తంటాలు నేను పడతా. ఇంకా ఇంతంతా మీరు పడతారు కాదు. విశ్వ గారు ఇక్కడ సార్, ఇక్కడ సార్ సార్ సినిమా చూస్తే టీజర్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంది, చాలా గ్రాండ్ స్కేల్లో చేశారు. బట్ రిస్ట్రిక్టెడ్ అని చెప్తున్నారు కొంతమంది. అంటే వీక్ హార్టెడ్ ఇంత ఫ్యామిలీస్ రావద్దు, వీక్ హార్టెడ్ రావద్దు, ఇంతమందిని రావద్దు అంటున్నారు. బట్ మరి వాళ్ళతో వచ్చిన దాంతో అంటే ఈ సినిమాకి ఏమో సార్, సినిమా అంటే పిచ్చి, ఒక మ్యాడ్నెస్లో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం సినిమా తర్వాత సినిమా. ఇది డెఫినెట్లీ నేను తీయకపోతే ఈ జానర్లో, ఈ ప్లాట్లో, ఈ టైప్ ఆఫ్ వరల్డ్లో సినిమా రాదనిపించింది. ఇంకా తెగించి తీసేసిన అంతే. వాళ్ళందరూ ఉన్నారన్న ధైర్యం అంతే. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్. విశ్వ గారు రాజేష్ గారు, హాయ్ అండి. రాజేష్ గారు, యాక్చువల్లీ మీరు ఇందాక అన్నారు కదా ఒక బంచ్ ఆఫ్ యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను ఈ ఫిల్మ్తోని. మీరు మొదలుపెట్టిన బంచ్ ఆఫ్ యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పారు కదా ఈ సినిమాతో. సో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఎక్స్టెండెడ్ క్యామియోలా ఉంటుందా లేదంటే ఫుల్ లెంత్ ఉంటుందా వాళ్ళతో పాటు? సో బేసికల్లీ ఇట్స్ అ వరల్డ్ అండి. ఐఎమ్ సీయింగ్ ఇట్ యాజ్ అ బిగ్గర్ ఫ్రాంచైజీనే చూస్తున్నా కల్ట్ అనే సినిమా. సో ఫ్రాంచైజీ పరంగా చూసుకుంటే నేను 45 minutesకి వస్తున్నట్టు. సో 45th minute నుండి నేను ఉంటాను. మీరు చూసుకుంటే ఆవేశం ఫార్మాట్లో మీకు ఏ టైంలో అయితే ల్యాండ్ అవుతారో మనకు ఫహాద్ గారు, ఆ టైప్లో మీకు యూ విల్ సీ మై ల్యాండింగ్. బట్ నేను స్టోరీ బిల్డ్ చేసి సెట్ చేసినా మీకు కనిపించకపోయినా వినిపిస్తుంటాను నేను. అండ్ షూటింగ్ అప్డేట్స్ ఏంటంటే షూటింగ్ అప్డేట్ ఏంటి, ఎంతవరకు అయిపోయింది? అయిపోయింది సార్, లాస్ట్ ఒక 15-20 days ఒక లాస్ట్ షెడ్యూల్ ఉంది. ఒక యాక్షన్ పీస్ ఉంది, ఇంకొక వేరే అవుట్డోర్ షెడ్యూల్ ఉంది. అది చేస్తే ఫిల్మ్ ఇస్ రెడీ టు రిలీజ్. ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయిపోయింది సార్, మొత్తం కొట్టించేసారు సినిమాకి సార్. సో ఆ స్కోర్ చూసే వాచ్ ఇచ్చినట్టున్నారు. డెఫినెట్లీ సార్, రవివంశ్ అసలు దుమ్మలు అదురుతాయి ఆల్ ది బెస్ట్ థియేటర్లో. రవివంశ్ గారు సార్, రవి గారికి ఇవ్వండి. ఎస్ సార్. ఆ మ్యూజిక్ చూస్తుంటే అదిరిపోయింది సార్. మీకు ఇది కష్టం అనిపించిందా లేకపోతే టాక్సిక్ ఆ మ్యూజిక్ కష్టం అనిపించిందా సార్? రెండు టాక్సిక్ కూడా వైలెంటే, అది కూడా పెద్ద వైలెంటే ఉంది అంటున్నాను. టాక్సిక్ డిఫరెంట్ కాన్సెప్ట్ సార్, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ సార్. తరుణ్ గారు హలో సార్. హాయ్ అండి. విశ్వ గారితో లాంగ్ కొలాబరేషన్ ఉంది, లాంగ్ అసోసియేషన్ ఉంది మీకు. ఎప్పుడన్నా మీకు అట్లాంటి వాచ్లు కానీ ఏదైనా గిఫ్ట్ ఇచ్చారండి మీకు ఇంతవరకు? ఆయన ఇచ్చిన దాంతో నేను ఇప్పుడు ఇల్లు కూడా కట్టుకుతున్నా, అది వెనకాల జరుగుతూ ఉంటుంది. సో నో ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ మనీ బిట్వీన్ అస్. ఇట్స్ వీఆర్ ఫ్యామిలీ అండ్ వీఆర్ గ్రోయింగ్ టుగెదర్. ఓకే, ఇట్ విల్ ఆల్వేస్ బీ దర్. ఇప్పుడు నా అన్నయ్య ఎంత ఇచ్చిన, నా తమ్ముడు ఎంత ఇచ్చిన, నేను కూర్చొని లెక్కలు వేసుకున్నాను. ఓకే, మీ డైరెక్షన్లో ఆయన వర్క్ చేశారు విశ్వ గారు కట్ యాక్షన్ చెప్తుంటే మీ ఫీలింగ్ ఏంటి ఈ సినిమాలో? ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. ఆయన కట్ చెప్తున్నప్పుడల్లా ఐ ఫీల్ లైక్ హీస్ అ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ కదా, హీస్ గ్రోయింగ్. సో 100% ఐ విల్ బీ ప్రౌడ్. ఓకే, ఈ ఒక పట్టాన యాక్సెప్ట్ చేసేవాళ్ళ సీన్ చేస్తుంటే మీరు ఒక పట్టాన యాక్సెప్ట్ చేసేవాళ్ళ సతాయించేవాళ్ళు మిమ్మల్ని? ఏది సీన్ చేస్తున్నప్పుడు ఒక పటాన ఓకే చేసేవాళ్ళ లేకపోతే మిమ్మల్ని కొస్తా సతాయించేవాళ్ళ? ఇది కావాలి నాకు, ఇలా చేయండి, ఇలా చేయండి. నేను ఈ సినిమాలో డైలాగ్ రాసిన యాక్టింగ్ చేయలేదు, ఓన్లీ డైలాగ్. సో అది ప్రీ ప్రొడక్షన్లో జరుగుతుంది. ఓకే, డెఫినెట్లీ చాలా కొలాబరేషన్ జరిగింది. కానీ నేను విశ్వాక్ ఆల్వేస్ సింక్లు ఉంటాం, వేవ్ లెంత్ ఇస్ సేమ్. సో ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్. విశ్వక్ గారు సార్, యాక్షన్ మూవీస్ కానీ థ్రిల్లర్ మూవీస్ కానీ ఒక రేంజ్, ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. మీ కల్ట్ ఏ రేంజ్లో హిట్ అవుతుంది అనుకుంటున్నారు మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి బాక్స్ ఆఫీస్? అని తెలిస్తే నేను బాబాజీ అవుతుండే కదా సార్. కానీ మనకుంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా మనకు. లేదు సార్, అది నాకు ఫస్ట్ 5-6 సినిమాలకు ఉంటే, దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి సినిమాకి ఒకటే కష్టం పడి, 1 day at a time, 1 film at a time, ప్రతి సినిమాకి ప్రతిరోజు ప్రతి గంట ప్రాణం పెట్టే పనిచేస్తున్నాం.
సో ప్రాసెస్ సార్, సినిమా అయితే ఎంత మ్యాడ్నెస్తో చేసినామో మీకు టీజర్ చూసినప్పుడు అర్థమై ఉంటుంది. ఓకే, ఒక హీరో 45 మినిట్స్ వరకు స్క్రీన్ మీద కనపడలేదు అంటే ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడేవాళ్ళు? నేను రాకపోవచ్చు సార్ సినిమాలో, కానీ సినిమా తీసి నడిపిస్తుంది నేనే అక్కడ. ఓకే సో మీకు నేను కనిపించకపోయినా అనిపిస్తుంటా ఓకే చూస్తున్నంతసేపు. ఓకే, ఎంత ఉంటుంది సార్ సుమారుగా, ఎంత ఉంటుంది అసలు డ్యూరేషన్ ఇది? నాదేం లేదు సార్, వచ్చిన తర్వాత ఎండింగ్ వరకు ఐఎమ్ ఇన్ ద ఫిల్మ్. ఎన్ని బ్లాక్లు ప్లాన్ చేశారు ఫైట్? సినిమా రన్ టైమ్ మైట్ బి 2 or 10 minutes. ఓకే, ఎన్ని బ్లాక్లు ఉంటాయి ఫైట్స్? ఫైట్లా సార్, ఫైట్లు రకరకాలుగా ఉంటాయి. బిగినింగ్ నుండి నడుస్తూనే ఉంటుంది సార్. ఓకే, ఒక అరగంట ప్రశాంతంగా ఉంటారు సినిమాలో, అంతే, అదొకటి చెప్పగలను. ఓకే, బ్లడ్. ఫస్ట్ అరగంట ప్రశాంతంగా ఉంటారు సినిమాలో, అదొకటి చెప్పగలను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. విశ్వ గారు, ఇదివరకు చేసిన ఏరే డైరెక్టర్ కింద పనిచేసినప్పుడు మీరు హీరోగా ఇతర డైరెక్టర్లు చేసినప్పుడు సినిమాలన్నీ కొద్దిగా ఫ్లాప్ అవ్వడం జరిగింది కదా. ఇప్పుడు మీరే డైరెక్టర్, మీరే హీరో కాబట్టి ఎంతవరకు హిట్ అవుతుంది అనుకుంటున్నారు? ఇదేంటి అదే క్వశ్చన్ తెలుగులో మళ్ళీ అడిగారు మీరు. కాదు, డెఫినెట్లీ సార్, ఇది డెఫినెట్లీ జానర్ బ్రేకింగ్ ఫిలిం. ఇప్పుడు ఇంకా మేము పోస్టులు కూడా పెట్టలేదు మా యూట్యూబ్లో, ఇప్పుడు రియాక్షన్ మాకు అర్థమైపోతుంది. డెఫినెట్లీ ఇట్స్ అ ఫస్ట్ ఇండియన్ స్లాషర్. అండ్ ఐ థింక్ జెన్జీ ఇప్పుడు నా జనరేషన్ నుండి ఇంకా బ్యాక్వర్డ్స్ వెళ్తుంటే ఇంకా ద యంగర్ ద క్రౌడ్ గెట్స్ ద క్రేజియర్ దే గో ఫర్ దిస్ ఫిల్మ్.